నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను నిత్య. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన తండ్రి వివేచనను అనుగ్రహించి నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ అందరూ ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా ఉన్నారు అని విశ్వసిస్తున్నాను. క్రమం తప్పకుండా వాక్య పఠనాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని పదును పెట్టుకుంటూ ఈ పాప ప్రపంచంలో మన పవిత్రతను కాపాడుకోవాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీ ఫోన్ కాల్స్ని బట్టి, మీరు పంపుతున్న సహాయాన్ని బట్టి మానక మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్పుటకు ఎంతగానో సంతోషిస్తూ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చక్కటి మాటలను మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తును గురించిన అనేక ప్రవచనాలు, అనేకులు యేసుక్రీస్తును గురించి మాట్లాడిన మాటలు మనకు కనపడుతుంటాయి. యేసుక్రీస్తును గురించి మరొకరు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్థాయికి తగినట్లుగా కంటే ఆయన స్థాయిని ఇంకా గొప్పవాడు అన్న భావన సరిగా చెప్పలేకపోతున్నారేమో అన్న భావన మనలో కలగక మానదు. ఎందుకంటే యేసుక్రీస్తు చాలా గొప్పవాడు కనుక. ప్రవక్తలు కూడా యేసుక్రీస్తును చూడాలి అని, ఆయన మాటలు వినాలి అని ఆశపడ్డారు అంటే ఆయన ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. చాలాసార్లు దేవుని పిల్లలుగా ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తుని గురించి ఉన్నతంగా చెప్పలేకపోతున్నామేమో అన్న ఆలోచన కూడా కలగక మానదు ప్రేమను వర్లారా. మరి యేసుక్రీస్తు మాట్లాడిన మనుషులను గురించి ఆలోచిస్తే, యేసుక్రీస్తుని గురించి ఏమో మనం గొప్పగా చెప్పుకోలేకపోతున్నామని మనం ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు మనుషులను గురించి మాట్లాడిన మాటలు మనం వింటున్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే యేసుక్రీస్తు నోటి నుంచి ఎవరిని గురించి అయితే మాట్లాడుతున్నాడో నిజంగా వారు ఎంత గొప్పవారో మీరు ఆలోచించండి. మనుషులు ముఖస్తుతికి మాట్లాడతారు, కానీ యేసుక్రీస్తు మొహమాటము లేనివాడాయన. ఆయన ఎవరిని గురించి మాట్లాడుతున్నారో నిజంగా వారు ఎంత గొప్పవారు అని మనకు అనిపిస్తుంది కదా. సారెపతు విధవరాలను గురించి మాట్లాడాడు ఆయన, శతాధిపతిని గురించి ఆయన మాట్లాడాడు, ఇంకా అనేకులను గురించి ఆయన మాట్లాడాడు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు కోణంలో మనం ఆలోచించగలిగితే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని కూడా ముందుకు తీసుకొని వెళుతున్నట్లుగా ఉంటాయి ఆ మాటలు. దయచేసి మీరు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 33వ వచనము నుండి జాగ్రత్తగా చదువుకుందాం. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. యోహాను గారిని గురించి మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రేమన వర్లారా, యోహాను గారి గురించిన సందర్భాలు, జకరియా ఎలిజబెత్ దంపతులకు పుట్టాడు. అడవి తేనె మిడతలు ఆహారము, ఒంటె రోమములు గల వస్త్రము, మొల చుట్టూ తోలుదట్టియు, అరణ్యములో కేక వేస్తున్నాడు, ప్రభు మార్గము సరాలము చేస్తున్నాడు.
హేరోదును ఎదిరించాడు అని ఈ సందర్భాలు ఎక్కువగా మనం ధ్యానిస్తుంటాం. కానీ యేసుక్రీస్తు కోణంలో యోహాను గారిని చూడగలిగితే, ఎందుకంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడంటే యోహాను గారు ఎంత గొప్పవారో మీరు ఆలోచించండి. ఆయన జీవితం ఎంత ఉన్నతంగా ఉందో ఆలోచించండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అన్నాడు. నిజంగా యోహాను గారు బ్రతుకును గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట సామాన్యమైన మాట కాదు ప్రియమైన వారలారా. అసలు ఎందుకు మండుతున్నాడు, ఎలా మండుతున్నాడు? యోహాను గారిని గురించి దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు యోహాను గారిని గురించి చెబుతున్నాడు గనక ఖచ్చితంగా మనం అందరము ఆలోచించి తీరాల్సిందే ప్రియమైన వారలారా. ఆయన ఎలా మండుతున్నాడు, ఎందుకు మండుతున్నాడు? దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, యోహాను గారు ఎందుకు మండుతున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 49వ వచనాన్ని దయచేసి చూడండి. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని, అది ఇదివరకే రగులు కొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అన్నాడు. యేసుక్రీస్తు ఏ అగ్నిని వేస్తున్నాడు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని దయచేసి చూడండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? యేసుక్రీస్తు మాటలు అగ్ని, ఆయన వాక్యము అగ్ని అని మనం గ్రహించాలి. యోహాను గారు మండుచున్న ప్రకాశించుచున్న దీపమై ఎలా ఉన్నాడు అంటే, యోహాను గారు మండడానికి గల కారణము యోహాను గారి దగ్గరికి ఇదిగో మండించే వాక్యము వచ్చింది ప్రేమన దేవుని పిల్లలారా. లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. మండించే వాక్యము యోహాను గారి దగ్గరికి వచ్చింది. అది హృదయములో ఉన్నది. ఆ వాక్యము హృదయములో ఉన్నప్పుడు యోహాను గారు మండుతూ ఉన్నారు ప్రేమన వారలారా. మరి వాక్యం మనకు కూడా తెలుసు కదా, మరి మనం మండుతున్నామా? బైబిల్లో అనేక సందర్భాలు మనకు తెలుసు. లేఖనాలను చాలాసార్లు చదువుకుంటున్నాం, ప్రతిరోజు కూడా మానక చదువుకుంటున్నాం. మరి వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనం మండుతున్నామా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. యోహాను గారు మండుచున్న ప్రకాశించుచున్న దీపమై ఉండటానికి కారణము, అరణ్యములో ఉంటున్న యోహాను నొద్దకు వాక్యం వచ్చింది. మహామహులైన ప్రధాన యాజకులుగా ఉన్న కాలాలలో అరణ్యములో ఉంటున్న యోహాను దగ్గరికి వచ్చింది. యోహానును మండిస్తూ ఉంది ప్రేమన దేవుని పిల్లలారా. మరి వాక్యము మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు మండటం లేదు? యోహాను గారు ఎందుకు మండుచున్నారు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, వాక్యము యోహాను గారిలోనే ఉండటం కాదు, వాక్య ప్రకారంగా యోహాను గారి జీవితం ఉన్నది ప్రేమన వారిలారా. లోకపు పాపాన్ని సహించుకోలేక దేవుని వాక్యమును బట్టి తాను బ్రతకాలి, లోకం బ్రతకాలి అని కోరుకుంటున్నాడు గనక లోకములో ఉంటున్న పరిస్థితులను బట్టి ఆయన మండుతూ ఉన్నాడు ప్రేమన వారలారా. దయచేసి మీరు ఆలోచించండి. మనం నీతిగా ఉంటున్నప్పుడు, మన కళ్ళ ముందు పాపం జరుగుతున్నప్పుడు ఏమంటే మన హృదయం మండుతూ ఉంటుంది ప్రేమన వారలారా. మన హృదయం మండుతుంది. ఆ మంట కారణం ఏంటో తెలుసా? అయ్యో సత్యం వీళ్ళకి తెలియదు, అయ్యో జీవము కలిగిన దేవుణ్ణి లోనికి వస్తే ఎంత బాగుండు, ఈ పాపం వల్ల నరక కూపంలోనికి వెళతారు అని వాక్యము మనల్ని మండిస్తుంది. ఆ మండిస్తున్న వాక్యాన్ని బట్టి మనము రక్షణ సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళతాం ప్రేమన దేవుని పిల్లలారా. యోహాను గారు నీతిగా బ్రతుకుతున్నాడు. మరి యోహాను గారి కళ్ళ ముందు కనబడుతున్నవేంటి అని జాగ్రత్తగా
మనం ఆలోచించగలిగితే అన్నము కలిగిన వాడు ఇంకొకరికి అన్నం పెట్టట్లేదు, అంగీ కలిగిన వాడు ఇంకొకరికి అంగీ ఇవ్వటం లేదు. సుంకరులు అక్రమ సంపాదన కొరకు తెగబడ్డారు, సైనికులు బాధ పెడుతున్నారు నిర్నిమిత్తముగా. వాక్యపు నీతిని కలిగిన యోహాను ఈ పరిస్థితులను చూసి ఏం చేస్తున్నాడు అంటే మండుతూ ఉన్నాడు. అందుకే సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని రోషము కలిగి వారిని గద్దిస్తున్నాడు, మండుతున్నాడు. గనుక మన కళ్ళ ముందు పాపము జరుగుతున్నా మనం మండటం లేదంటే మనము కూడా పాపములో ఉన్నామని దాని అర్థం ప్రేమన వారలారా. ఆ పాపం చేయకుండా ఎవరుంటారులేండి, ఏం కాదు. చూసారా, చల్లారిపోయిన మాటలు ప్రేమన దేవుని పిల్లలారా. యోహాను గారు వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకొని మండుతూ ఉన్నాడు తన కనుల ముందు జరుగుతున్న పరిస్థితులను బట్టి. దయచేసి మీరు చూడండి, లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీయూ లేని వానికి ఇయ్యవలననియు, ఆహారము గలవాడు అలాగే చేయవలననియు వారితో చెప్పెను. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను. అంటే సైనికుల పరిస్థితి వేరుగా ఉంది, పాపంలో ఉన్నారు. సుంకరుల పరిస్థితి వేరుగా ఉంది, పాపములో ఉన్నారు. ప్రజలు కూడా నీతిని వదిలేసి పాపములో బ్రతుకుతున్నారు, సహోదర ప్రేమను వదిలేశారు. వాక్యాన్ని కలిగిన యోహాను గారు తన కళ్ళ ముందు పాపం జరుగుతున్నప్పుడు నీతిగా తాను బ్రతుకుతూ నీతిగా ప్రజలు బ్రతకాలని కోరుకుంటున్నాడు గనుక మండుతూ ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. మండుతుండటం వల్ల వెలుగొస్తుంది, ఆ వెలుగులో కొద్ది మంది ఇదిగో నడుస్తున్నారు ప్రేమన వారలారా. యోహాను గారి జీవితం ఎంత గొప్పగా ఉందో చూసారా. హేరోదును గద్దిస్తున్నాడు. ఎందుకు? వివాహ వ్యవస్థలో దేవుడు చెప్పిన మాటలు తన హృదయంలో ఉన్నాయి. హేరోదు తప్పు చేశాడు. ఆ తప్పును బట్టి తనలో ఉంటున్న వాక్యాన్ని బట్టి మండుతూ ఉన్నాడు ప్రేమన వారలారా. నేనేమైపోయినా పర్వాలేదు అనుకున్నాడు. నేనేమైపోయినా పర్వాలేదు, దీపానికి లక్ష్యం వెలుగునివ్వటమే. ఇదిగో నేను కరిగిపోతున్నాను అని అది ఆలోచించదు ప్రేమన వారలారా. యోహాను గారి జీవితం కూడా అలానే ఉంది కదా. యేసుక్రీస్తుకు త్రోవను సరళము చేయడానికి వచ్చిన యోహాను గారు బ్రతికినది కొద్ది కాలమే, కానీ మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు ప్రేమన వారలారా. ఎంత గొప్ప జీవితం ఆలోచించండి, మండుచున్న జీవితం. యోహాను గారిని గురించి బాప్తిస్మం ఇచ్చాడు అని మాత్రమే చదువుకుంటాం ప్రేమన వారలారా. కానీ యేసుక్రీస్తుకు త్రోవను సరళము చేయడానికి మండుతున్న దీపము ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నాడు, నీతిగా ఉన్నాడు. తన కళ్ళ ముందు పాపం జరుగుతున్నప్పుడు మండుతూ ఉన్నాడు ప్రేమన వారలారా. కానీ ఏమీ చెయ్యలేక నీతి గల తన మనస్సును నొప్పించుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో, దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు కాపాడుతున్నాడు, దేవుని విలువ వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణము కదా అని నీతిగల తన మనసును నొప్పించుకుంటున్నాడు. అంటే ప్రేమన దేవుని పిల్లలారా, రేపబడుతున్నాడు, మండుతున్నాడు ప్రేమన వారలారా. అలాగైతే ఈరోజు మన కళ్ళ ముందు పాపం జరగటం లేదా? పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. యవనస్తులు డ్రగ్స్కు బానిసలైపోయి ప్రేమలని అశ్లీలత వైపుకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడో కాదు, మన ఇంట్లో ఉంటున్న పిల్లలను చూస్తున్నప్పుడు దేవుని వాక్యం వలన నువ్వు మండుతున్నావా? వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, నా జీవితం కూడా అలానే ఉండిపోయి అని చల్లారిపోయి బతుకుతున్నావా? ఒక్కసారి మీరు ఆలోచించండి.
ఒక్కసారి ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. దేవుని పిల్లలుగా దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చింది, మర్చిపోవద్దు. నీ దగ్గరికి వచ్చి నిన్ను మండిస్తున్నది ప్రేమన దేవుని పిల్లలారా. మనమే పాపములో ఉంటే ఆత్మను ఆర్పుకుంటూ ఇక మండటం మరిచిపోతున్నాం ప్రేమన వారలారా. అందుకే దేవుడు మనల్ని రేపుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా, తన వాక్యము ద్వారా. వాక్య ప్రకారమైన జీవితాలలోనికి మనం ఎప్పుడు రావాలి? ఎప్పుడు లోకాన్ని చూసి మండుతూ ఇదిగో వెలుగునిస్తూ అనేకులను ఆ వెలుగులోనికి తీసుకొని రావాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. మా కళ్ళ ముందు ఒక చిన్న బాలుడు గుట్కా వేసుకొని కనబడుతున్నాడు. తట్టుకోలేకపోయాను. వాడి జీవితం ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, వాడి ఆరోగ్యం ఏంటి, కుటుంబం ఏంటి? ఇలా మన కుటుంబంలో, మన వీధుల్లో, సమాజంలో చూస్తున్న వార్తలలో మండుతున్నావా? ఒక్కసారి క్రైస్తవుడా ఆలోచించు. ఎవరెటిపోతే నాకేంటి, నేను నా కుటుంబం బాగుంటే చాలు, నెల తిరగగానే నా శాలరీ నాకు వస్తుంది, నా పెన్షన్ నాకు వస్తుంది అని బాధ్యతలను మరిచిపోయి నేను బాగుంటే చాలు అని మనం అనుకుంటున్నామేమో ప్రేమన దేవుని పిల్లలారా. క్రైస్తవుడు అలా ఆలోచించటానికి వీలులేదు. సమాజం బాగుండాలని కోరుకునేవాడు క్రైస్తవుడు. సమాజం బాగుండాలంటే నువ్వు మండాలి అంటే దేవుని వాక్య ప్రకారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు లోకపు పాపాన్ని చూస్తూ నువ్వు తట్టుకోలేవు, నువ్వు సహించలేవు ప్రేమన దేవుని పిల్లలారా. వారిని కాపాడటానికి ఏదైనా నువ్వు చేస్తావు. అందుకే సండే స్కూల్ పిల్లల గురించి ఇదిగో మండాలి అని నిర్ణయించుకున్నాం 5 సంవత్సరాలు. యువతను గురించి వారిని దేవునిలో నిలబెట్టాలి అని అనేక పరిస్థితులను చూసి ఈరోజు 5 సంవత్సరాలు వారి కొరకు మండుతూ ఉండాలని నిర్ణయించుకొని అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీ పిల్లలుంటే, యవన కాలపు పిల్లలుంటే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కొరకు వారు పెంచాలి. యోహాను గారిని చూడండి, మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్లుగా మన పిల్లలు ఎందుకు ఉండకూడదు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మొక్కై వంగనిది మ్రానైన తర్వాత వంగుతుందని మనమే కదా ఎన్నో సామెతలను మాట్లాడుకుంటున్నాం. మరి పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద శ్రద్ధ తీసుకుంటున్నారా? యవన కాలంలో ఉంటున్నప్పుడు ఒక స్నేహితులుగా, వారికి సహకారులుగా ఉంటూ దేవుని వైపు నడిపిస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. యోహాను గారు దీపమైతే, యోహాను గారు తర్వాత వచ్చిన మహనీయుడైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో దయచేసి మీరు చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకీ గ్రంథంలో మహనీయుడైన యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతూ నీతి సూర్యుడు, దీపం కొద్ది మందికి వెలుగు, సూర్యుడు ప్రపంచానికి వెలుగు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే యోహాను గారు కూడా మాట్లాడుతూ, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను ఆయన చెప్పులు మోయుటకైనను నాకు అర్హత లేదు అన్నాడు ప్రేమన వారిలారా. నీతి సూర్యుడు ఆయన. కొద్ది మందికి వెలిగివ్వటానికి కాదు ఆయన వచ్చింది, ప్రపంచానికి వెలిగివ్వటానికి వచ్చాడు. ఆయన నిజమైన వెలుగు ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు. ప్రతిరోజు సూర్యోదయం కాగానే చీకటి తరిమినట్లుగా ఎలా పారిపోతుందో, మహనీయుడైన యేసుక్రీస్తు ఉదయించాడు. ఆయన ఈ భూమి మీద చీకటిని పారద్రోలడానికి, మరణాన్ని జయించడానికి, మరణపు నుండి మనకు విడుదల కలిగించడానికి, పాపము నుండి విమోచన కలిగించడానికి ప్రేమన దేవుని పిల్లలారా ఆయన నీతి సూర్యుడు ప్రేమన దేవుని పిల్లలారా. సూర్యుని లేఖనాలలో ఏమని రాయబడిందో తెలుసా? పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అన్నాడు. జ్యోతులు అని రాయబడింది. యోహాను గారు దీపమైతే యేసుక్రీస్తు నీతి సూర్యుడు పెద్ద జ్యోతి. సూర్యుడు ఒక్కడే అన్నట్లుగా యేసుక్రీస్తు కూడా ప్రపంచానికి ఒక్కడే.
మరి ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? మనల్ని వెలిగించి సన్మార్గములో నడిపించి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. యోహాను గారు ఆయనకు త్రోవను సరళము చేసి మారు మనసు విషయమైన బాప్తిస్మమిచ్చి సరిచేయడానికి వస్తే, యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగము చేసి మనకు విమోచన కలిగించడానికి వచ్చాడు. సూర్యుడు ఆరిపోతాడా? ఆయన మండుతూనే ఉన్నాడు ప్రియమైన వారలారా. ఆయన నీతి సూర్యుడు. ఇప్పటికీ నీ కొరకు నా కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పటికీ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఒక జ్యోతిగా ఆయన మండుతూ ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆయనను నమ్మిన నువ్వు నేను ఏదో చల్లగా బ్రతుకుదాం అనుకుంటున్నావు, కానీ దేవుని వాక్యమును బట్టి నీతిని బట్టి నువ్వు నేను మండుతూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జ్యోతుల వలె కనబడుతున్నారు. ఇక్కడ జ్యోతులు అన్నాడంటే నీతి సూర్యుని కలిగిన మీరు కూడా మండుతూ కనబడుతుండాలి ఈ లోకంలో. మీరు మండుతున్నప్పుడు మీ ప్రవర్తన అనే వెలుగు, వాక్య ప్రకారమైన వెలుగు అనేక మంది మీద ప్రకాశిస్తుంది. అప్పుడు అనేకులు యేసుక్రీస్తును తెలుసుకొని ఆయనలోనికి వస్తారు. మీరు ఆలోచించండి. నీతి సూర్యుడుగా విమోచన కలిగించి మనల్ని జ్యోతులుగా లోకంలో పెట్టాడు. క్రైస్తవుడు ప్రతి ఒక్కరూ ఒక జ్యోతిగా ఉండగలిగితే ఈ ప్రపంచానికి వెలుగులు నింపటం అనేది చాలా చిన్న విషయం ప్రేమన దేవుని పిల్లలారా. కానీ వాక్యము మన హృదయంలో లేకపోవటం వల్ల, వాక్య ప్రకారంగా మన జీవితాలు ఉండకపోవటం వల్ల మనం చల్లారిపోతున్నాం. లోకపు పాపాన్ని చూసినప్పుడు కూడా మనం కూడా రక్త మాంసాలు కదండి, చేయకుండా ఎవరుంటారండి? రకరకాల మాటలు మాట్లాడుతూ ఏమండి ఆరిపోయాం ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి దేవుని వాక్యమును బట్టి మనం మండుతూ ఉంటే సమాజానికి రక్షణ ప్రేమన దేవుని పిల్లలారా. యోహాను గారు ఉన్న కొద్ది కాలము ఆకాశంలో ఒక మెరుపు వలె ప్రకాశించి ఆయన వెళ్ళిపోయాడు. మన నుంచి కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు ప్రేమన వారలారా. మన వెలుగును ప్రకాశించాలి, నువ్వు నేను మండుతూ ఉండాలి ప్రేమన వారలారా. కాబట్టి దేవుని పిల్లలుగా సువార్త ప్రకాశాన్ని మనం అనేకులకు వెదజల్లవలసిన బాధ్యత మన మీద ఉంది. మనమే పాపములోనికి వెళ్ళిపోతే ఎవరిని మార్చగలం? దయచేసి మీరు ఆలోచించండి. ఎవరి వల్ల కాదు ప్రేమన దేవుని పిల్లలారా. మనం వెలిగింపబడిన మీదట ప్రేమన దేవుని పిల్లలారా మండుతూ ఉండాలి ప్రేమన వారలారా. మన సత్క్రియలను చూసి పరలోకమందున్న కన్న తండ్రిని కీర్తించే విధంగా ఉండాలి ప్రేమన వారలారా. మన మూర్ఖమైన వక్ర జనము మధ్య జ్యోతుల వలె ఉండాలి. నీతి సూర్యుని నమ్మిన నువ్వు కూడా నీతి సూర్యుడి వలె ఉండాలి. మీరు ఆలోచించండి. యోహాను దీపమై ఉంటే యేసుక్రీస్తు జ్యోతిగా ఉన్నాడు, నీతి సూర్యుడుగా. యేసుక్రీస్తునే నమ్మి ఆయననే ధరించుకొని నేను క్రీస్తు వాడను అని పిలిపించుకుంటున్న మనం, నేను ఇదిగో క్రీస్తు దాసుడని, నాలో క్రీస్తు ఉన్నాడు అని మాట్లాడుకుంటున్న మనం, నువ్వు నేను కూడా జ్యోతి వలె అనేకులకు వెలుగును పంచవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ప్రేమన వారలారా. పరిస్థితులను బట్టి, లోకాన్ని బట్టి, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, పరిస్థితులను బట్టి చల్లారిపోకుండా దేవుని వాక్యాన్ని బట్టి మండుతూ ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు. విన్న వాక్యము నాయన నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి. మండుతూనైనా అనేకుల రక్షణకు కారకులగునట్లుగా నాయన నీ పనికి నాయన నీ పిల్లల్ని పురికొల్పమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. శాశ్వత ప్రేమ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా, అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నాయన ఉంచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం.
తండ్రి పిల్లలు యవనస్తుల మీద నాయన తండ్రి ఒక గొప్ప భారాన్ని కలిగిన ఆయన రాబోయే తరాలన్నీ కొరకు నిలబెట్టగలిగే నడిపింపును అనుగ్రహించండి తండ్రి. ఈ పరిచర్య ముందుకు సాగడానికి నాయన సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. చిన్న చిన్న ఉద్యోగాలు నాయన పెన్షన్ వస్తున్న నీ పిల్లలు నాయన అందులో కొద్ది మొత్తాన్ని ఈ పరిచర్య కొరకు నాయన సహాయం చేస్తున్నారు. ఇది కేవలం నాయన నిన్ను బట్టి నాయన ఈ సేవా ఫలాన్ని నీ పిల్లలకు వారి కుటుంబాలకు వారి పిల్లల పిల్లలకు నాయన అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన మానసికమైన వేదనలతో ఉంటున్న నీ పిల్లలను ముట్టండి, స్వస్థపరచండి. ప్రమాదములో నాయన గాయపడిన నీ పిల్లలను నాయన హక్కున చేర్చుకోమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని నాయన యవనస్తుల మెడల మీదికి నీ కాడిని తీసుకొని రమ్మని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నతమైన నీ ప్రేమను బట్టి ఘనమైన నీ కార్యములను బట్టి నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడైయుండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారములే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.